అయ్యగారు పిలుస్తున్నారు. రా ప్రతాప్, నిన్ను రిమాండ్ లో ఉంచే కాలం పూర్తి. నువ్వు నేరం చేశావని నాకు తెలుసు, కానీ చేశావని నిరూపించడానికి మాకు సాక్ష్యాలేం దొరకలేదు. యువర్ లక్కీ. ఇదిగో, ఇందులో నీ గుడ్డలు, పర్సు, వాచి ఉన్నాయి, చూసుకో. ఇక్కడే వెళ్ళొచ్చా? ఆఫీసర్గా నేను ఆపలేను, కానీ నీ మేలు కోరేవాడిగా కూర్చో. ఇంకా ఏమైనా అడగాలా? అడగాల్సిందేం లేదు, చెప్పాల్సిందే ఉంది. చూడు ప్రతాప్, ఈ మందు మీ ముఠా తయారు చేసింది కదూ? పైన కాల్షియం లేబుల్, లోపల. అవును ప్రతాప్, ఇలాంటి దొంగ మందులు అమ్మటం వల్ల మీ జీవితాలు బాగా గడవచ్చు, కానీ ఇవి తీసుకున్న వాళ్ళ బ్రతుకులు ఎలా తెల్లవారుతాయో ఎప్పుడైనా ఊహించావా? దుకాణాల్లోకి ఈ విషయం వెళ్ళిన తర్వాత ఎందరి అమాయక జీవితాల్ని బలి తీసుకుంటుందో ఒక్కసారి ఆలోచించావా? ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్తున్నారు? నీకు ఈ మందులమ్మే ముఠాతో సంబంధం ఉంది కనుక. లేదు లేదు లేదు. ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆ విశ్వాసం విలువ మంచి వాళ్ళని ఆశ్రయించినప్పుడే పెరుగుతుంది. చూడు ప్రతాప్, ఎన్నిసార్లు అడిగినా నువ్వు వాళ్ళ పేర్లు చెప్పటం లేదు. ఆల్ రైట్, ఏదో ఒక రోజు నువ్వు నీ ముఠా పోలీసుల నుంచి తప్పించుకోలేరు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నిప్పును గుప్పెట్లో పెట్టుకుంటే అది నీ చేతినే కాలుస్తుంది. తన పాపం తన తన శాంతం తనకి రక్ష. తన పాపమే తన శత్రు. తన పాపం తన శత్రు. పాపం అంటే ఏమిటమ్మా? పాపం అంటే చేసిన తప్పు, కోపం అంటే. సుమిత్ర, ఇప్పుడేమైంది? నేను వచ్చేసానుగా, వాళ్ళకి సాక్ష్యం దొరకలేదు. సుమిత్ర, నన్ను ఏమి చేయలేదు, నువ్వు ఊరుకో. అరే బుజ్జి, నా బంగారు బాబు. బాబు, మిమ్మల్ని చూడకపోయేసరికి ఎన్నో యుగాలైనట్లుంది. సుమిత్ర, బేబీది ఏంటి బాబు? చల్ల చచ్చిపోయింది. చచ్చిపోయిందా సుమిత్ర? నిజంగా? సుమిత్ర, ఏం జరిగింది? డాక్టర్ వైద్యం చేయలేదా? చెప్పు సుమిత్ర. చేశాడండి, మందులు రాసిచ్చాడు, ఇంజెక్షన్స్ కొని తెమ్మన్నాడు, కొన్నాను. కానీ నేను కొంటున్నది మందు కాదని, చేతులారా నా బిడ్డను చంపుకోవడానికి విషం కొంటున్నానని అర్థం కాలేదండి, అర్థం కాలేదు. సుమిత్ర, మీరు తయారు చేసే నకిలీ మందులు నీ వెంటనే బలి తీసుకుంది. తండ్రి చేస్తున్న పాపాలకి కూతురు అవుతుంది. నిప్పును గుప్పెట్లో పెట్టుకుంటే అది నీ చేతినే కాలుతుంది. నిప్పును గుప్పెట్లో పెట్టుకుంటే అది నీ చేతినే కాలుతుంది. వర్మగారు, మీరు నిజంగా ధర్మమూర్తులు. తల్లి తండ్రి లేని అనాథులు పెరుగుతున్న మా శరణాలయానికి 20,000 రూపాయలు విరాళంగా ఇచ్చారంటే ఇట్స్ ఆల్ రైట్. పొగడ్తలంటే నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టుంటుంది. నా దగ్గర డబ్బుంది, అది మీ పిల్లలకి అవసరం, ఇచ్చాను, దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, 1 minute. ప్రతాప్, చాలా ధైర్యంగా నిలబడ్డావని, మన రహస్యాలు ఒక్కటి బయట పెట్టలేదని మన వాళ్ళు చెప్పారు. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. జగదీష్, ఇప్పుడేమంటా? మన వాడు ఉక్కు మనిషిని ఒప్పుకుంటావా? కమాన్ ప్రతాప్, టేక్ ఎ సిప్ ఫ్రమ్ మై కప్.
నో థ్యాంక్ యూ సార్. ప్రతాప్, నీకు విశ్రాంతి చాలా అవసరం. కొన్నాళ్ళు ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. తిరిగి వచ్చాకే పని ప్రారంభిద్దాం. వెళ్తాను. మళ్ళీ తిరిగి రావటం లేదని చెప్పడానికే వచ్చాను. అంటే ఈ పాప కూపంలోంచి బయటపడాలనుకుంటున్నాను. ఓ పాపం, నువ్వు బాగా అలసిపోయావు ప్రతాప్. అవును, తప్పులు చేసి చేసి అలసిపోయాను. పాపపు జీవితం గడపలేక అలసిపోయాను. చేసిన పాపాలకి జరిమానా కూడా చెల్లించాను. ఇక మీ ముఠాకి నాకు సంబంధం లేదు. ఈ వ్యాపారానికి నాకు చుక్కేదు. నమస్తే. ప్రాణాలు తీసే దొంగ హఠాత్తుగా పెద్ద మనిషి అయితే మొదట మనకు ఆయువు మూడుతుంది బాస్. వీడు మెత్తబడి రేపు పోలీసులతో చేయి కలిపినా కలపొచ్చు. రేపు ఆ రేపే లేకుండా చేస్తే ఆ పని నాకు వదిలేయండి బాస్. పిచ్చెక్కిన కుక్కకి పిస్తోల్తోనే బుద్ధి చెప్పాలి. ఇప్పటికైనా మీరు మామూలు ప్రపంచంలో పడ్డారు. దేవుడి దయ వల్ల ఆ కొత్త ఉద్యోగం దొరికితే. దొరుకుతుంది సుమిత్ర. రేపు మేనేజర్ రమ్మన్నాడు. నేను దోకున్నా. అమ్మో, దొంగాటే. ఇంత చిన్న దొంగని పట్టుకోవడం ఎలా బాబు? నువ్వు ముందు కళ్ళు మూసుకోవాలి. సరే, అలాగే. ఏమండి, మంచి రోజు చూసి తిరుపతి వెళ్ళొద్దామా? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలని తొందరగా ఉంది. ఆయన దయ ఉంటే ఎప్పుడో ఏంటి, ఇప్పుడే ఈ క్షణాన్ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. మా విజ్జిబాబు అమ్మ పక్కనే దాక్కున్నాడు. దొరికిపోయాడు. చూసేసా. లేదు బాబు, నువ్వు ఎక్కడున్నా నా కళ్ళలోనే ఉంటావుగా, అందుకని దొరికిపోయాడు. మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. సరే, అట్టగా మూసుకుంటున్నాను. ఉండండి, నేను వెళ్ళి పలహారం తీసుకొస్తాను. వీరయ్య, నువ్వు పైకి వెళ్ళి మీ ఇద్దరిక్కడే ఉండండి. రఘు, రఘు, ఏంటండి? ఇలారా. ఈ బాబు పేరు విజయ్. ఇవాల్టి నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. మీ తమ్ముళ్ళకు చూసుకోవాలి బాబు. అలాగే మమ్మీ. నీతో పాటే ఆడుకుంటాడు. నీ గదిలోనే ఉంటాడు. అయితే నాతో పాటు స్కూల్కి వస్తాడా? ఓ, తప్పకుండా వస్తాడు.
ఏమైంది బాబు? భయపడ్డావా? కళ్ళొచ్చిందా? పర్వాలేదు, పక్కన అన్నయ్య ఉన్నాడుగా, నువ్వు పడుకోమ్మా. నువ్వు పడుకో బాబు. సీత, ఏం జరిగింది? ఏం లేదండి, విజయ కల్లో జడుచుకున్నాడు. అలాగా? What is the matter? I know you are a smuggler. You smuggling just... Oh, nonsense. You can check my car. ఎక్కడుంది? అక్కడ కాదు, ఇక్కడ. నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా. Shut up. ఇన్స్పెక్టర్ విజయ్, మీరు పోలీస్ సర్వీస్ లో చేరి 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని 11 సార్లు బదిలీ చేశారు. ఏ ఒక్క పోలీస్ స్టేషన్లోనూ 6 నెలల కంటే ఎక్కువ పని చేయలేదు. కారణం? బహుశా నేను పనిచేసే ధోరణి వాళ్ళకి నచ్చలేదేమో సార్. మీ గురించి నేను చాలా విన్నాను. మీరు బాధ్యత గల ఆఫీసర్ అని, చిత్తశుద్ధితో పట్టుదలతో పనిచేస్తారని రికార్డులు చెప్తున్నాయి. కానీ ప్రతి నేరస్తుడిని బద్ధశత్రువుగా చూస్తారని, మీకే ఏదో స్వయంగా ద్రోహం చేసినట్లు ప్రవర్తిస్తారని తెలిసింది. చట్టాన్ని అమలుపరచడానికి ఒక్కొక్కప్పుడు మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తారని కూడా విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ? ఐఎమ్ సారీ సార్. ఒక పోలీస్ ఆఫీసర్గా నేరాన్ని అరికట్టడం నా ధర్మం. నయాన్నో భయాన్నో నిందితుణ్ణి లొంగ తీసుకోవటం నాకు విధి. ఇట్స్ ఆల్ రైట్. చట్టాన్ని రక్షించడం మీ పని, వ్యతిరేకించే వాళ్ళని శిక్షించడం కాదు. ఆఫీసర్గా అధికారంతో పాటు ఆంక్షలు కూడా ఉన్నాయి. వాటికి లోబడి మీరు నడుచుకుంటారని ఆశిస్తున్నాను. అండర్స్టాండ్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.